गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 1422 नमे पार्थास्ति कर्तव्यं न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि। वर्त एव च कर्मणि। భాష్యం చదువుదాము. యది అత్ర यदि अत्र ते लोकसंग्रहकर्तव्यतायां ते लोकसङ्ग्रहकर्तव्यतायां विप्रतिपत्तिः विप्रतिपत्तिः తర్హి మాం కిం న పశ్యసి. तर्हि मां किं न पश्यसि. అయితే లోక సంగ్రహం గురించి కర్మ చేయాలంటున్నాడు. ఒకవేళ నువ్వు జ్ఞానివి అనుకున్నప్పటికీ కూడా లోక సంగ్రహ నీకు నేను కర్తను కాదు అన్నటువంటి జ్ఞానము ఉన్నప్పటికీ కూడా బుద్ధి నిశ్చయం ఉన్నప్పటికీ కూడా ఏ పని చేయకుండా కూర్చోవడం కుదరదు. అందుకని లోక సంగ్రహం గురించి పనిచేయాలి. అంటే నేను కర్తను కాదు అనుకున్న వానికి కర్మ చేసి సాధించవలసినది ఏమీ ఉండదు, తన కొరకు సాధించవలసినది ఏమీ ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అలా ఖాళీగా కూర్చోవడం అంటూ అవ్వదు. అందుకని లోక సంగ్రహం గురించి పనిచేయాలి. ఇది వరకు పూర్వీకులు కూడా అలాగే చేశారు. ఎందుకు అలా చేశారు అంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే ఇతరః జనః, తత్తదేవ ఇతరః జనః. శ్రేష్ఠుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా ఇతర జనులు కూడా ప్రవర్తిస్తారు. అందుకని లోక సంగ్రహం గురించి అయినా సరే లేచి నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి. ఓకే. సో అయితే నీకు ఈ మాట అర్థం కాకపోతుంటే, యది అత్ర లోక సంగ్రహ కర్తవ్యతాయాం విప్రతిపత్తి తే, ఒకవేళ నీకు లోక సంగ్రహ కర్తవ్యతాయాం అంటే లోక సంగ్రహము గురించి కర్మలు చేయుట యందు, సప్తమి విభక్తి, లోక సంగ్రహ కర్తవ్యత, దానికి సప్తమి విభక్తి లోక సంగ్రహ కర్తవ్యతాయాం. సో లోక సంగ్రహము గురించి కర్మలు చేయుట, కర్తవ్యము చేయుట అనే దాని యందు విప్రతిపత్తి. ప్రతిపత్తి అంటే అర్థం అవుట, విప్రతిపత్తి అంటే అర్థం కాకపోవడం. ఒకవేళ ఆ మాట నీకు సరిగ్గా అర్థం కాకపోతుంటే తర్హి దెన్ మాం కిం న పశ్యసి, నన్ను ఎందుకు చూడవు? నన్ను చూడు, నేనేం చేస్తున్నానో చూడు. నేనేం చేస్తున్నాను, నాకు ఇక్కడ సొంతంగా లాభం పొందవలసినది ఏమీ లేదు. అయినా సరే నేను లేచి నలుగురికి పడే పని చేస్తున్నాను. సో గీతాకృష్ణుడు అంటే అతనికి మరి కృష్ణుడి యొక్క క్యారెక్టర్ మీద కొంచెము భగవద్గీతలో కనిపించే కృష్ణుడికి, పురాణాల్లో కనిపించే కృష్ణుడికి ఆ క్యారెక్టరైజేషన్లో కొంచెం తేడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన జగద్గురువు, ఆయనకి సాధించవలసినది ఏమీ లేదని చెప్తున్నాడు ఇక్కడ. నేను సాధించవలసింది ఏం లేదు ఇక్కడ, అయినా సరే నేను లోక సంగ్రహం గురించి లేచి కర్తవ్యం చేస్తున్నాను, నా పనులు నేను చేస్తున్నాను అంటున్నాడు. అది చెప్తున్నటువంటి శ్లోకంలో, నా మే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నా అనవాప్తం అవాప్తవ్యం వర్తే ఏవ చ కర్మణి. సో అక్కడ సంధిలో ఏకారం పోయి వర్త ఏవ ఉందిగా, అది సంధి విడగొడితే వర్తే ఏవ చ కర్మణి. వేడుగా రాసుకున్నప్పుడు వర్తే అని రాసుకోవాలి. సంధిలో ఆ ఏకారం పోయింది, పరరూప సంధి, వర్త ఏవ అయింది. సో నమే పార్థ అస్తి
కర్తవ్యం. త్రిషు లోకేషు కించన. పార్థ, ఓ పార్థ, త్రిషు లోకేషు, మూడు లోకములు యందు కూడా, అంటే భూహు భువః సువః, భూలోకము, ఆ, స్వర్గలోకము, మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షము, మూడు లోకాల్లోనూ కూడా, అంటే ఇక్కడ కనిపించే లోకాలన్నిటిలోనూ కూడా ఏమేమి చేయొచ్చో త్రిషు లోకేషు కించన, కొంచెము కూడా కర్తవ్యం, కర్తవ్యం నేను చేయవలసినది నా లేదు. అంటే తను ఆయన గురించి ఆయన చేసుకోవాల్సింది ఏమీ లేదు, అసలు చేయాల్సిన డ్యూటీయే లేదు. నాకు త్రిషు లోకేషు, మూడు లోకముల్లోనూ కూడా కించన, కొంచెము కూడా కర్తవ్యం చేయవలసినది నా లేదు. నా అనవాప్తం అవాప్తవ్యం. అనవాప్తం అంటే సాధించేసినది, సాధించేసి ఇంకేం సాధించాల్సింది లేదు అనేది అనవాప్తం. అవాప్తవ్యం అంటే సాధించవలసినది. నేను సాధించినది అంటే ఇంకా సాధించవలసినది, ఇప్పటి వరకు సాధించినది రెండు కూడా లేవు. నా అనవాప్తం అవాప్తవ్యం. అలాగే అయినా కూడా కర్మణి ఏవ వర్తే, అయినా కూడా కర్మలయందు నేను నిమగ్నమై ఉంటాను, అయినా కూడా ఎల్లప్పుడూ కర్మలు చేస్తూనే ఉంటాను. సో నేను ఇలా చేస్తున్నాను కదా, నన్ను చూడు, నన్ను చూసైనా తెలుసుకో అంటున్నాడు. నన్ను చూసైనా తెలుసుకో. ఒకవేళ చేయవలసింది ఏమీ లేకపోయినప్పటికీ కూడా, అంటే నేను చేసి తీరాలి అనేమీ లేదు నాకు, ఎందుకంటే నేను సాధించవలసింది ఏం లేదు. నేను సాధించవలసినది కానీ ఆల్రెడీ సాధించేసినది కానీ రెండూ లేవు. అయినప్పటికీ కూడా నేను లేచి కర్మలు చేస్తూనే ఉన్నాను. 24 గంటలు నేను బిజీగా కర్మలు చేస్తూనే ఉన్నాను. ఎందుకు? లోక సంగ్రహం గురించి కర్మలు చేస్తూనే ఉన్నాను. సో శ్రీకృష్ణుడి జీవితంలో చేసిన కర్మలన్నీ కూడా, చేసిన పనులన్నీ కూడా, ఏది కూడా ఆయన సొంత లాభమునకు చేసినది ఏమీ ఉండదు అక్కడ. నేను ఒక్కటి కూడా మీరు ఐడెంటిఫై చేయలేరు, ఇదిగో ఇది శ్రీకృష్ణుడు సొంత లాభానికి చేశాడు అని. ఎన్ని స్టోరీలు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఏది కూడా సొంత లాభానికి చేసినట్టు కనిపించదు. ఎక్కడ కూడా అసలు అటువంటి మాటయే రాదు శ్రీకృష్ణుడి స్టోరీ లైఫ్లో. సో అదే చెప్తున్నాడు, నాకు ఇక్కడ చేసి సాధించవలసినది ఏమీ లేకపోయినప్పటికీ కూడా నేను పనులు చేస్తూనే ఉన్నాను, లోక సంగ్రహం గురించి పనులు చేస్తూనే ఉన్నాను. సో నీకు లోక సంగ్రహం గురించి పనులు చేయాలి అని నీ అంత నీకుగా అనిపించకపోతే నన్ను చూసి తెలుసుకో. నన్ను చూసి ఎందుకు తెలుసుకోవట్లేదు అంటున్నాడు. భాష్యం చదువుదాము. మే అంటే మమ, మే అంటే నాకు అని. షష్ఠి అస్మత్ శబ్దానికి షష్ఠి ఏకవచనం, మమ మే రెండు కూడా వస్తాయి. పార్థ అంటే చాలా చక్కని వ్యుత్పత్తి ఉన్నది దానికి, పార్థ శబ్దం. నాకు పార్థ శబ్దానికి పహ అర్థ యస్య సహ పార్థ. అర్థ అంటే సాధించవలసినది, పురుషార్థము అని అర్థం, అంటే గోల్. అర్థ ఫైనలీ చేరుకోవలసినటువంటి గమ్యము ఆర్ సాధించవలసినటువంటి సాధ్యము, అది అర్థ అంటే. పహ అంటే పాలించువాడు అని అర్థం. నృపహ అంటాం కదా ఇప్పుడు. నృపహ అంటే నృ అంటే నరులు, నృ శబ్దము అంటే నరులు, మనుషులను పాలించువాడు నృపహ. సో అలాగా పహ అంటే పాలించువాడు, రక్షకుడు అని అర్థం. సో రక్షకుడు ఆరు పాలించువాడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవనికి గమ్యస్థానమో అర్థమో అతడు పార్థ. సో పార్థ అంటే దానికి చక్కని వ్యుత్పత్తి. పహ అర్థ యస్య సహ పార్థ. సో ఈశ్వరుడే పురుషార్థము ఎవరో. ఈశ్వరుడు అంటే మోక్షము అంటే సైకలాజికల్ ఫ్రీడమే ఎవరికి సాధించవలసినటువంటి గమ్యస్థానము, అటువంటి పర్స్పెక్టివ్ ఉన్నవాడు పార్థుడు అవుతాడు. సో పార్థునికి కర్మయోగం. ఈశ్వరుడు గమ్యస్థానముగా ఉండాలి అంటే ఏం చేయాలి?
కర్మయోగము చేయాలని చెప్తున్నాడు. అంటే ఏం చేయాలి? కర్మల యందు కర్మ ఫలముల యందు ఆసక్తి వదిలేసి నిత్యము 24/7 కర్తవ్య కర్మలతో నింపేసుకోవాలి రోజుని. అది అందుకని పార్థ అక్కడ పార్థ శబ్దంకు వ్యుత్పత్తి అలా చెప్తారు. సో హే పార్థ నా అస్తి నాస్తి నా విద్యతే నాస్తి న విద్యతే నాస్తి అంటే లేదు అని. ఏమిటి లేదు? కర్తవ్యం కర్తవ్యం త్రిషు లోకేషు త్రిషు అపి లోకేషు త్రిషు అపి లోకేషు కించన కించదపి. కించన కించిదపి. సో 3 లోకముల యందు కూడా నేను సాధించవలసిందేమి, నేను చేయవలసిందేమి లేదు. దాన్నే కృతకృత్యత అంటారు. అంటే చేయవలసిందంతా చేయడం అయిపోయినది. దాన్ని కృతకృత్య భావము అంటారు. కృతకృత్యత అంటే ఇంకా చేయవలసింది ఏమీ లేదు. దానికే సర్వకర్తవ్యత హాని అని కూడా అంటారు వేరే చోట భాష్యంలో. అంటే ఇంకా కర్తవ్యం ఏమీ లేదు చేయవలసింది. అది కృతకృత్యత. సో నేను అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను. నా విద్యతే త్రిషు అపి లోకేషు కర్తవ్యం కించిదపి. కస్మాత్ ఎందువలన లేదు అంటే నా అనవాప్తం అప్రాప్తం ఇంకా నేను సాధించకూడనిది ఆల్రెడీ సాధించేసినది. అవాప్తవ్యం ప్రాపణీయం. సో అందుకనే పొందాల్సినది పొందినది ఇంకా పొందక్కర్లేనిది రెండు కూడా లేవు. అందుకని కించిదపి త్రిషు లోకేషు కర్తవ్యం న విద్యతే. సో ఈ 3 లోకాల్లో ఉన్న సాధ్యములన్నీ లిస్ట్ రాసి అవి చూపెడితే ఇందులో నీకు ఏమైనా కావాలి అంటే నాకేమక్కర్లేదు. అది ఆన్సర్. 3 లోకాల్లోనూ కూడా ఉన్న లోకంలో అన్నిటిలోనూ సాధించతగినవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఒక పెద్ద లిస్ట్ రాసి ఆయన ముందు పెడితే ఆయన ఏమంటాడు? నాకు ఏం అక్కర్లేదు అంటాడు. ఇందులో సాధించవలసింది ఏమీ లేదు. అయినా కూడా నేను లేచి లోక సంగ్రహం గురించి పనులు చేస్తాను. తథాపి అయినప్పటికీ కూడా వర్తే ఏవచ కర్మణి అహం అయినప్పటికీ కూడా కర్మల యందే నేను నిమగ్నమై ఉంటాను. వర్తే అంటే ఉండుట అని అర్థం. వర్తతే అన్నది ప్రెజెంట్ టెన్స్. వర్తతే వర్తేతే వర్తంతే అది ప్రెజెంట్ టెన్స్ లట్లకారం. అదే లట్లకారంలో దాన్ని ఏమంటారు? అది ప్రథమ పురుష. అతడు చేస్తున్నాడు అనడానికి సహ వర్తతే అంటారు. ఉత్తమ పురుషకు వస్తే నేను చేస్తున్నాను అంటే అహం వర్తే. సో ఉత్తమ పురుష ఏకవచనం. వర్తే అంటే అహంతో చెప్పుకోవాలి. సో అహం వర్తే, నేను చేస్తూనే ఉన్నాను, కర్మల యందే నిమగ్నమై ఉన్నాను. వర్తే ఏవ కర్మల యందు, కర్మణి ఏవ వర్తే కర్మల యందే నిమగ్నమై కర్మలే చేస్తూ ఉన్నాను అని అర్థం. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి యది హ్యయం న వర్తేయ జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. సో ఇంకా కూడా అంటే నన్ను చూడు అంటున్నాడు కదా. నేను పనులు చేస్తూనే ఉన్నాను. ఎందుకు చేస్తూనే ఉన్నాను? ఒకటి, నాకు ఇక్కడ పొందవలసినది ఆల్రెడీ పొందేసినది ఏమీ లేదు. అయినా కూడా నేను పనులు చేస్తున్నాను. ఎందుకు అంటే దాని ఆ సెంటెన్స్కే కంటిన్యూయేషన్. ఇంకా ఆ సెంటెన్స్ పూర్తి అవ్వలేదు. పైన నేను పనులు చేస్తూనే ఉన్నాను అన్నాడు. ఎందుకు అన్నది ఇక్కడ చెప్తున్నాడు. యది హి అహం న వర్తేయ జాతు కర్మణి అతంద్రితః మమ
వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, ఏ పార్థ, యది ఒకవేళ అహం నేను అతంత్రితః, అంటే అతంత్రితః, తంత్రము అంటే దాన్ని ఏమంటారు, ఆ, అలసత్వము అంటే తెలుగులో అలసట అంటే పని చేసి అలిసిపోయాను అన్న అర్థం వస్తుంది, ఆర్ ఆలస్యము అంటే లేట్ అవ్వడము అనే అర్థం వస్తుంది. కానీ సంస్కృతంలో అలసత్వము అంటే సోమరితనం. సో అతంత్రిత అంటే సోమరితనము. నేను సోమరితనము తంద్రిత అంటే సోమరితనము, అతంత్రిత అంటే సోమరితనము లేకుండా అని అర్థం. సో నేను సోమరితనమునకు దారి ఇవ్వకుండా కర్మణి పనులయందు జాతు, జాతు అంటే ఎప్పుడైనా సరే నేను సోమరితనమునకు దారి ఇవ్వకుండా పనులయందు కర్మణి నవర్తేయ ఉండకపోతే, అంటే నేను సోమరితనం తెచ్చుకుని పనులు చేయడం మానేస్తే అని అర్థం. సో ఏ కాలమునందైనా కూడా సోమరితనమునకు దారి ఇవ్వకుండా పనులు చేయటం మానేస్తే, ఏది అహం హీ అండ్ హీ ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే నేను పనులు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఒకవేళ ఏ కాలమునందైనా సోమరితనమునకు దారి ఇచ్చి నేను పనులు చేయుట మానేస్తే ఏమవుతుంది, మమ నా యొక్క వర్తమ అంటే మార్గము, మమ వర్తమ అంటే నేను నడిచిన దారిని, అంటే నేను పాటిస్తున్న దానినే, నా మార్గమునే మనుష్యాః సర్వశః, మనుషులు అన్ని సమయములయందు కూడా అన్ని విధాలుగాను కూడా అనువర్తంతే, మనుషులు కూడా నేను చేస్తున్నట్టే చేస్తారు. సో నేను అలసత్వమునకు అంటే సోమరితమునకు దారి ఇచ్చి పనులు చేయడం మానేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా నన్ను చూసి అలాగే చేస్తారు అంటున్నారు. అందుకని నేను పనులు చేయడం ఆపను. నేను పనులు చేయడం మానేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా పనులు చేయడం మానేస్తారు అని చెప్తున్నాడు. సో అది మంచిది కాదు అలా చేయుట. అందుకని నేను లోక సంగ్రహం గురించి పనిచేస్తూ ఉంటాను. అంటే మన అర్జునుడి మనసులో ఒక ప్రశ్న రావచ్చు అక్కడ ఏంటంటే, నువ్వు ఎందుకు ఏది సాధించవలసింది లేనప్పుడు మరి నువ్వు ఎందుకు పని చేస్తున్నావు అయ్యా? హ్యాపీగా కూర్చోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా ఓ పక్కన కూర్చుని, ఏమీ సాధించాల్సింది లేనంటున్నావు. అలాంటప్పుడు మరి నువ్వు ఎందుకు లేచి ఇంత హడావిడిగా పనిచేస్తూ ఉండాలి? ఏదో ఓ పక్కన కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇదంతా చేయడం ఎందుకు అంటే అలా కుదరదు. ఎందుకంటే నేను కానీ ఒకవేళ సోమరితనానికి దారి ఇచ్చి పనులు చేయడం మానేస్తే మిగిలిన జనులందరూ కూడా నాలాగే చేస్తారు. మరి అందులో ప్రాబ్లం ఏంటి? నేను శ్రేష్ఠుడను కదా, అంటే మరి అతను భగవంతుడు కదా, శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు అని అనుకుంటారు కదా అందరూ. మరి భగవంతుడు అంటే ఏంటి? భగశబ్దమునకు మనం ముందరలో వ్యుత్పత్తి చదివాం. అంటే అనంతమైనటువంటి బలము, అనంతమైనటువంటి ఐశ్వర్యము, అనంతమైనటువంటి శక్తులు ఉన్నటువంటి భగవంతుడే పనులు చేయడం మానేస్తే ఇంకా నేనెందుకు పనులు చేయడం అని జనులు కూడా మానేస్తారు. అంటే అనంతమైనటువంటి శక్తి ఉన్న పరమాత్మయే అలసత్వము వచ్చి అంటే సోమరితనము వచ్చి ఓ పక్కన కూర్చొని రెస్ట్ తీసుకుంటే నేను చాలా అల్పుడను, నా మాట ఏంటి, నేనెందుకు చేయడం, నేను చేయడం కూడా అనవసరం, ఆయనే ఎందుకు ఇక్కడేం చేయాల్సిందేం లేదని అనవసరమైన పని చేయడం మానేస్తే నేను కూడా పనిచేయడం మానేసేయచ్చు. ఆర్ రాదర్ నేను పనిచేయడంలో ఏం లాభం ఉన్నది అని జనులందరూ కూడా పనులు చేయడం, వారు చేయవలసినటువంటి పనులు చేయడం మానేస్తారు అని అర్థం. ఇప్పుడు సూర్యుడికి కాస్త నీరసం వచ్చి పొద్దున్నే ఉదయించడం మానేసాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అప్పుడు జనులందరూ కూడా అలాగే చేస్తారు. ఎందుకు మనం కూడా రెస్ట్ తీసుకోవచ్చు అని వాళ్ళు చేయాల్సిన కర్తవ్యములు చేయడం మానేస్తారు. అందుకని నేను లేచి పని చేస్తాను అంటున్నాడు. చదువుదాము భాష్యము. యది పునః నవర్తేయ. సో నవర్తేయ అంటే నేను చేయుట మానేస్తే. అంటే ఇది విధిలింగ్ అంటారు ఈ టెన్స్ ని.
విధి వాక్యములు ఆ టెన్స్ లో చెప్తారు. ఆ టెన్స్ లో వర్తతే అన్నది ప్రెసెంట్ టెన్స్. ఆ ప్రెసెంట్ టెన్స్ ని విధిలింగ్ అంటే విధివాక్యము, వేదంలో విధివాక్యాలు ఆ టెన్స్ లో ఉంటాయి. అంటే చేసి తీరాలి అనేటటువంటి డూస్ అండ్ డోంట్స్ చెప్పినప్పుడు ఆ విధిలింగ్ అనే ఒక టెన్స్ ఉంది గ్రామర్ లో, అది వాడతారు. ఈ వర్తతే శబ్దానికి విధిలింగ్కి వెళ్తే అక్కడ అందులోనూ మళ్ళీ వర్బ్స్ లో మూడు పర్సన్స్ ఉంటాయి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని. అతడు చేస్తున్నాడు ప్రథమ పురుష, నువ్వు చేయి మధ్యమ పురుష, నేను చేస్తున్నాను ఉత్తమ పురుష అంటారు. సో విధిలింగ్ లకారంలో ఉత్తమ పురుషులో వర్తేయ అని వస్తుంది. వర్తతే ఆ, ఉత్- ప్రథమ పురుష లట్లకారం, ప్రజెంట్ టెన్స్ ప్రథమ పురుషలో వర్తతే వస్తుంది. విధిలింగ్ లకారంలో ఉత్తమ పురుషకి వెళ్తే వర్తేయ వస్తుంది. ప్రజెంట్ టెన్స్ లో ఉత్తమ పురుషులో వర్తే వచ్చింది, విధిలింగులో వర్తేయ వచ్చింది. అంటే విధివాక్యం కింద చెప్తున్నాడు. పనులు చేస్తూనే ఉండాలి. పరమాత్మకి విధి, పనులు చేయకపోవడం అంటూ ఛాన్స్ లేదు పరమాత్మకి. సో నేను నా వర్తేయ అంటే దానికి ఆపోజిట్. సో నా వర్తేయ, నేను చేయకపోతే. యది పునః నా వర్తేయ జాతు కదాచిత్. జాతు కదాచిత్. జాతు అంటే కదాచిత్ అని, ఏనాడైనా అని అర్థం. జాతు అవ్యయము సంస్కృతంలో. ఈ జాతు శబ్దానికి అర్థం ఏంటంటే ఏనాడైనా, ఎవర్. ఇంగ్లీష్లో అంటే ఎవర్ వస్తుంది కదా, దానికి సంస్కృతంలో జాతు అని పడతారు, అది అవ్యయము. సో ఏనాడైనా సరే, కదాచిత్ ఏనాడైనా. కర్మణి, కర్మణి. కర్మల యందు. కర్మ శబ్దానికి సప్తమి కర్మన్ శబ్దము కర్మన్. ప్రథమా విభక్తి ఏకవచనము కర్మ, సప్తమి విభక్తి ఏకవచనము కర్మణి. కర్మల యందు అతంద్రితః, అనలసః సన్. అనలసః సన్. చూడండి, తంత్ర శబ్దానికి అలసట అని చెప్పారు. అలసట అనకూడదు. అలసట అంటే తెలుగులో మనకి అర్థం మారిపోతుంది. అలసత్వము అంటే సోమరితనము. అతంద్రిత అంటే సోమరితనము లేకుండా. అనలసః సన్. మమ శ్రేష్టస్య సతః. మమ అంటే నా యొక్క. అక్కడ నా యొక్క అంటే శ్రీకృష్ణుడు. మరి ఇక్కడ దేవకీ నందనుడైన శ్రీకృష్ణుడు అనుకుని చెప్పట్లేదుగా ఈ పాఠం. శ్రీ భగవాన్ వాచ అంటున్నాం. ఇక్కడ భగవద్గీతలో మమ శబ్దానికి, అహం శబ్దానికి దేవకీ నందనుడైన శ్రీకృష్ణుడు అని కాదు అర్థం, పరమాత్మ అని అర్థం. సో మమ అంటే శ్రేష్టస్య అని, పరమాత్మ కదా శ్రేష్ఠుడు, ఆయన శ్రేష్టస్య. సో నేను పనులు చేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే శ్రేష్ఠుడే పనులు చేయట్లేదు, పరమాత్మయే పనులు చేయట్లేదు అని జనాలు అర్థం చేసుకుని వాళ్ళు కూడా చేయడం మానేస్తారు. సో మమ వర్త్మా మార్గం. వర్త్మ అంటే మార్గము. మళ్ళీ వర్త్మన్ శబ్దము వర్త్మన్, ప్రథమా విభక్తి ఏకవచనము వర్త్మ, మార్గము అని అర్థము. మమ వర్త్మ అనువర్తంతే. వర్తంతే, వర్తతే, వర్తేతే, వర్తంతే, అది వర్బ్. సో లట్లకారంలో ప్రథమ పురుష, అతడు చేస్తున్నాడు, సహ వర్తతే, వాళ్ళందరూ చేస్తున్నారు, తౌ తే వర్తంతే అని వస్తుంది. ఆ వర్తంతే ముందు అను అనే ఉపసర్గ పెట్టారు, ప్రిఫిక్స్. అను అంటే బాగా ఫాలో అవుట అని అర్థం. ఇప్పుడు అనుసరతి అంటాం కదా, అనుసరించుట. సరతి అంటే ఫ్లో, అనుసరతి అంటే టు ఫాలో అని అర్థం. సో అను అనే ప్రిఫిక్స్ పెట్టినప్పుడు ఫాలో అగుట అనే అర్థంలో అను అనే ప్రిఫిక్స్ పెడతారు సంస్కృతంలో. సో ఈ అను అనే ప్రిఫిక్స్ తెలుగులో కూడా అదే మీనింగ్ లో వస్తుంది, అను. సో వర్తంతే, అనువర్తంతే, వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారు, నన్ను అనుసరించి చేస్తారు. సో మమ వర్తమ అనువర్తంతే, అందుకని అను అనే ప్రిఫిక్స్ తో ఆ వర్బ్ వస్తుంది అక్కడ. సో ఎవరు మనుష్యాః. హే పార్థ. సర్వశః సర్వప్రకారైః.
సర్వశః సర్వప్రకారైః సో మనుషులు అన్ని వేళలా కూడా అన్ని సందర్భాల్లోనూ కూడా ఈ ఎక్స్క్యూజ్ తీసుకుని వాళ్ళు కూడా సోమరులై పనులు చేయడం మానేస్తారు. సో అందుకని నేను పనులు చేయకపోవటం అనే చాయిస్ నాకైతే లేదు. నాకు సాధించవలసింది ఏమీ లేదు, కానీ నేను లోక సంగ్రహం గురించి పనులు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నేను చేయకపోతే జనులందరూ కూడా నన్నే అనుసరించి వాళ్ళు చేయవలసిన కర్తవ్యములు చేయటం మానేస్తారు. సో వాళ్ళకి కర్తవ్యములు చేస్తూ ఉండాలని చూపించుట కొరకై నేను లేచి పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం చూడండి, ఇంట్లో పిల్లలకి ఏమైనా నేర్పించాలనుకోండి, చెప్పి 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 అలసిపోతాం. చెప్తే రాదు, చేసి చూపెట్టాలి. మనం చేస్తే మనం చేస్తున్నది చూసి వాళ్ళు ఒకరోజు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండో ఎప్పుడో నేర్చుకుంటారు. వాళ్ళే నేర్చుకుంటారు చూసి చూసి చూసి. కానీ చెప్తే మాత్రం దానికి ఎఫెక్ట్ ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా ఒక్కోసారి వినరు. సో చెప్పుట వలన లాభం లేదు, చేసి చూపెట్టాలి. చేసి చూపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు కూడా ఓహో ఇలా చేస్తుంటే ఇదేదో బాగున్నట్టుందే అని ఏదో ఒక రోజు వాళ్ళకి అది తట్టి వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు. సో భగవంతుడు కూడా అలాగే చెప్తున్నాడు. నేను కూడా అలాగే లేచి నాకు కర్తవ్యము ఉన్నట్టు నేను కర్తవ్య కర్మలు చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ నాకు కర్తవ్యం ఏమీ లేదు, కానీ ఎందుకు చేస్తానంటే నేను చేయకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా నన్నే అనుసరించి అలా చేస్తారు. మరి మహాత్ములు, గురుదేవులు అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సాధించవలసింది ఏమీ లేకపోయినా కూడా లోక సంగ్రహం గురించి రోజంతా ఎంతో బిజీగా పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా పనులు చేయకుండా సోమరులై కూర్చోకూడదని అభిప్రాయంతో చేస్తూ ఉంటారు. అదే చెప్తున్నాడు కృష్ణుడు. చదువుదాం శ్లోకము. యది హ్యహం న వర్తేయ యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్యతంత్రితః జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్త్వంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః మనుష్యాః పార్థ సర్వశః ఉత్సేదేయురిమే లోకాః ఉత్సేదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మాః ప్రజాః. ఉపహన్యామి మా ప్రజాః. సో అయితే వాళ్ళందరూ కూడా సోమరులు అయిపోతే ఏమిటి దోషం? ఇప్పుడు పరమాత్మ నేను పనులు చేయటం మానేశాడు అనుకోండి పరమాత్మ. నేను పనులు ఎందుకు మానేను అంటే, నేను మానేస్తే అందరూ కూడా మానేస్తారు అంటున్నారు. అందరూ మానేస్తే ఏమవుతుంది? ఏమిటి దానివల్ల దోషము? తథాచ కహ దోషః ఇత్యాహ. సో దానికి ఇంట్రడక్షన్ అది శ్లోకం నాకు. అయితే దాని వలన ఏమిటి దోషము? మిగిలిన వాళ్ళందరూ కూడా, జనులందరూ కూడా వారి కర్తవ్యములు చేయటం మానేస్తే దోషం ఏమిటి? దానికి ఈ శ్లోకం అదే చెప్తున్నారు. ఉత్సీదేయు ఇమే లోకాః న కుర్యాం కర్మ చేత్ అహం. సో 2 సందులు ఉన్నాయి. ఉత్సీదేయు ఇమే, ఉత్సీదేయురిమే లోకాః. అక్కడ కూడా సంధి ఉంది, విసర్గ లోపించింది. నా కుర్యాం కర్మ చేత్ అహం. చేత్ ప్లస్ అహం చేదహం. సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. సో సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. అది పద విభజన. సో అయితే లోకులందరూ కూడా పనులు మానేస్తే ఏమవుతుంది అది చెప్తున్నారు. అహం కర్మ కుర్యాం చేత్ నా కుర్యాం చేత్. నేను లాస్ట్లో ఉంది, అది ముందు వస్తుంది ఆ పదము. అహం నేను కర్మ నా కుర్యాం చేత్, కర్మలు చేయకుండా ఉంటే, ఒకవేళ, చేత్ అంటే ఒకవేళ అలా అయితే అని అర్థం. సో ఈ కుర్యాం అన్నది కూడా మళ్ళీ విధిలింగులో చెప్తున్నాడు ఆయన. కరోతి అనే క్రూ అనే ధాతువు నుంచి లట్ అంటే ప్రెజెంట్ టెన్స్ లో కరోతి వస్తుంది. ఆ కరోతి దాన్ని ఏమంటారు, ప్రథమ పురుషలో వస్తుంది. అతడు చేస్తున్నాడు. నేను చేస్తున్నాను అంటే కరోమి అనాలి. అహం కరోమి. ఆ అహం కరోమిని పట్టుకెళ్ళి విధిలింగ్
విధి వాక్యములు చెప్పే సెంటెన్స్లో చెప్పినప్పుడు కుర్యాం అని వస్తుంది. ఇక్కడ చాలా వర్బ్స్ విధిలింగ్లో ఉన్నాయి ఈ శ్లోకాల్లో. ఎందుకంటే కర్మలు చేయుట అనేది, చేస్తూనే ఉండుట అనేది విధి. అది డూస్ అండ్ డోంట్స్లోకి వస్తుంది. ఇంకా దానికి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్తో సంబంధం లేదు, అది విధి. సో అందుకని అది విధివాక్యము కాబట్టి కర్మలు చేస్తూనే ఉండాలి పరమాత్మ అయినా కూడా. మరి సృష్టిలో ఇంత యాక్టివిటీ నడుస్తోంది కదా, ఆ యాక్టివిటీ అంతా నడుస్తూ ఉండాలి, అది ఆగిపోతే కుదరదుగా. సో అది విధి అది. సో అందుకని ఇక్కడ కొన్ని శ్లోకాల్లో ఆయన పరమాత్మ నేను పనులు చేస్తూ ఉంటాను, చేయకపోతే ఏమవుతుంది, ఆ మాటలన్నీ కూడా విధిలింగ్ వాక్యంలో విధిలింగ్ అనే టెన్స్లో చెప్తున్నారు. అందుకని ఆ కుర్యాం కింద కూడా శ్యామ్ ఉంది చూడండి. శ్యామ్, ఉపహన్యాం, కుర్యాం, ఇవన్నీ విధి వాక్యములు. సో విధిలింగ్ టెన్స్లో చెప్తున్నటువంటి మాటలు. ఓకే. సో అందుకని ఒకవేళ నేను కర్మలు చేయుట మానేస్తే, లేకపోతే నా కరోమి అని వచ్చేసి ఉండేది. మామూలుగా ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి అంటే కర్మ నా కరోమి చేత్ అని చెప్పచ్చు. మీరు నేను మామూలు సెంటెన్సెస్లో అటువంటి చెప్పాలనుకుంటే కర్మ నా కరోమి చేత్ అని చెప్పేసేయచ్చు. అలా కాదు, ఇక్కడ మరి ఇది విధి వాక్యములు, అది విధి, పరమాత్మకు కూడా విధి. ఆ విధి గురించి చెప్తున్నారు కాబట్టి యాక్చువల్లీ పరమాత్మకు విధి అంటూ ఏమీ లేదు. పరమాత్మకు విధి ఏమిటి, నేను కర్తను కాదు అనుకునేవాడికి ఇంకా విధి వాక్యంతో సంబంధం లేదు. అందుకనే ఎత్ర వేదాహ అవేదాహ అని చెప్పారు. జ్ఞానికి వేదములు అవేదములు అయిపోతాయి. జ్ఞానికి వేదంలో చెప్పినటువంటి విధివాక్యములతో సంబంధం లేదు. ఇంకా నేను కర్తను కాను అనుకునేవాడికి ఇంకా అసలు కర్మతో సంబంధమే లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరికి చెప్తున్నారు ఈ పాఠము? నేను కర్తను కాను అనే వివేకము లేని వారి గురించి చెప్తున్నారు ఈ పాఠం. ఇది జ్ఞానికి చెప్తున్నటువంటి పాఠం కాదు. ఈ పాఠం చూసి ఓహో జ్ఞానిని లేచి నువ్వు పనులు చేయ అంటున్నాడని అర్థం చేసుకోకూడదు. ఇది జ్ఞానికి చెప్తున్నటువంటి పాఠం కాదు. ఇది ఈ ఇన్స్ట్రక్షను నేను కర్తను కాను అనే వివేకం లేని వారికి చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. అందుకని ఆ విధంగా చెప్తున్నాను. అందుకని నువ్వు జ్ఞానిని చూడవయ్యా, జ్ఞానికి కర్మ చేయవలసిన అవసరం లేదు, అయినా కూడా జ్ఞాని లేచి పనులు చేస్తున్నాడు, ఎందుకంటే లోక సంగ్రహం గురించి పనులు చేస్తున్నాడు అని జ్ఞానికి విధిస్తున్నటువంటి వాక్యం కింద అర్థం చేసుకోకూడదు. విధిలింగ్లో చెప్పారు, ఎందుకంటే జ్ఞాని లోక సంగ్రహం గురించి పనులు చేస్తూ ఉంటాడు అనే అర్థంలో దాన్ని విధిలింగ్ అనే టెన్స్లో చెప్తున్నారు. అంతేనే కానీ పరమాత్మకు కూడా ఇక్కడ కర్మ విధిస్తున్నారా అన్న ప్రశ్న రాకూడదు ఇక్కడ. ఎందుకంటే ఈ వాక్యాలు నేను కర్తను కాను అనే వివేకము లేని వారికి చెప్తున్నటువంటి వాక్యములు. అయినప్పటికీ కూడా జ్ఞానికి విధి ఉన్నట్టు చేస్తాడు జ్ఞాని. ఇప్పుడు గురుదేవులు ఉన్నారనుకోండి, ఇదంతా ఆయన కర్తవ్యమా అన్నట్టు చేస్తున్నాడు ఆయన పని. ఇన్ రియాలిటీ ఆయన కర్తవ్యం కాదు అది, ఆయన డ్యూటీ కాదు అది. ఇన్ రియాలిటీ ఆయనకి డ్యూటీయే లేదు. కానీ ఆయన లోక సంగ్రహం గురించి ఇదంతా ఆయన కర్తవ్యము, ఇది ఆయన రెస్పాన్సిబిలిటీ, ఇది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నానంటారు. యాక్చువల్లీ ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు, కానీ లోక సంగ్రహం గురించి ఇదంతా, ఈ రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన ఎత్తినేసుకున్నట్టు ఆయన నిరంతరము ఆ కృషి చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు అంటే లోక సంగ్రహం గురించి చేస్తున్నారు. అది ఆయన కర్తవ్యం అగుట వలన అయితే కాదు అని. ప్రారంధము, అది ఆయనకు అలా ఉంది అది చెయ్యాలని, అంతేగాని ఆయన చేయవలసిందేమీ లేదు. సో కర్మ న కుర్యాం చేత్ అహం ఏమవుతుంది, ఇమే లోకాహ ఉత్సీదేయు, ఈ జనులు ఈ లోకాలను అన్నింటినీ కూడా నశింపచేస్తారు. ఉత్సీదేయు అంటే ఉత్ అనేది మళ్ళీ అక్కడ ఉపసర్గ, సీదతి ఇందులో వస్తుంది. ఏంటది సీదతి అనేది లట్లకారంలో వస్తుంది. సద్ గతి, విశరణ, గతి, రెండు మీనింగ్స్లోనూ కూడా అవసాధన, మూడు మీనింగ్స్లో ఈ సద్ అనే ధాతువు వస్తుంది. సద్ అనే ధాతువుకి సీదతి అన్నది ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. సీదతి ప్రజెంట్. ఆ సీదతి విధిలింగ్ బహువచనానికి వెళ్ళింది. ఇమే లోకాహ అంటున్నారు కదా, అంటే ఈ జనులు విధిలింగులో బహువచనానికి, అది కూడా ప్రథమ పురుషులో విధిలింగ బహువచనంలో సీదేయు అవుతుంది. ఆ సీదేయుకి ఉత్ అనేది ముందు ఉపసర్గ చేర్చుకున్నారు, అప్పుడు ఉత్సీదేయు.
సీదేయుహు అంటే కూడా నశించుట అనే అర్థంలో వాడతారు. ఆ సీదేయుహునే కొంచెం స్ట్రెస్ చేస్తూ అంటే సీదేయుహు అంటే పడేసి ఆమ్, నాశనము చేయుట అనే అర్థం వస్తుంది. ఉత్సీదేయుహు అంటే దాన్నే ఇంకా ఇలా విసిరిగొట్టినట్టు అవుతుంది అనమాట. విసిరిగొట్టి పాడు చేసినట్టు. సో ఉత్సీదేయుహు అంటే నాశనము చేస్తారు. అంటే నేను కర్మలు చేయకపోతే మిగిలిన జనులందరూ కూడా వారు చేయవలసినటువంటి కర్తవ్యములు మానేసి నాశనమును పొందుతారు, అంటే దుఃఖాన్ని పొందుతారు, అంటే నరకమును పొందుతారని. నరకం అంటే దుఃఖమును పొందుతారు. ఉత్సీదేయుహు అంటే ఈ లోకాన్ని పాడు చేసుకుంటారు, అంటే ఈ జగత్తుని నాశనం అయిపోయేటట్టు చేస్తారు, అంటే అందరూ బాగా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. పైగా సంకరస్య చ కర్తాస్యాం, అయితే నేను పనులు చేయడం మానేస్తే సంకరము చేసిన వాడిని అవుతాను. ఏ విధంగా సంకరము చేసిన వాడిని అవుతాను? మిగిలిన వాళ్ళందరూ కూడా పనులు చేయడం మానేసి, రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ పనులు చేయడం మానేసేయడానికి నేను కారణం అవుతాను. అంటే ఇప్పుడు గృహస్థులు ఉన్నారనుకోండి, గృహస్థులు వాళ్ళ కర్మలు వాళ్ళు చేయాలి. లేచి గృహస్థులు నేను కర్మలు మానేసి ఓ పక్కన కూర్చుంటానంటే కుదరదు. సో కానీ భగవంతుడిని చూసి భగవంతుడు పనులు చేయడం మానేస్తే గృహస్థులందరూ ఏం చేస్తారు? ఓకే, భగవంతుడే చేయట్లేదు, నేను ఎందుకు చేయాలని మానేస్తారు. ఈ రోజు అదే కదా కనిపిస్తుంది. గృహస్థులు యాగాలు చేయరు. చాలా మంది గృహస్థులు భోగపరాయణులై ఉంటారు. సన్యాసులు పాపం వీళ్ళు చేయట్లేదు కానీ వాళ్ళు యాగాలు చేస్తున్నారు. సో అది సంకరము. ఫర్ ఎగ్జాంపుల్, సన్యాసికి యాగంతో సంబంధం లేదు కదా, కానీ సన్యాసులు యాగాలు చేస్తారు, గృహస్థులేమో భోగాల్లో మునిగి భోగపరాయణులై ఉంటారు. సో అది ఒక ఎగ్జాంపుల్. అలాగా ఈ సంకరమునకు నేను కారణమవుతాను అంటున్నాను. పైగా శ్రీకృష్ణుడు అక్కడ పోనీ దేవకీ నందను రూపంలో తీసుకుంటే శ్రీకృష్ణుడు క్షత్రియుడు గృహస్థు. పైగా క్షత్రియుడు గృహస్థు అయి ఆయన పనులు చేయకుండా సన్యాసం పుచ్చుకున్నాడు అనుకోండి, ఆయనకి సన్యాసంతో పని లేదు, ఎందుకంటే ఆయన క్షత్రియుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అర్జునుడు కూడా అంతే, క్షత్రియుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు. క్షత్రియుడై పుట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి సన్యాసంతో పనే ఉంది, సన్యాసం కాదు మార్గం. అది సంకరం అవుతుంది అలా చేస్తే. అంటే ఎవరు చేయవలసిన పనులు మానేసి వేరే వాళ్ళ పనులు తీసుకుంటారు, ఆ పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళ డ్యూటీస్ మానేసని. సో ఈ సంకరమునకు నేను కర్తనవుతాను, నేను పనులు చేయడం మానేసి. ఇమాహ ప్రజాహ ఉపహన్యాం, ఈ ప్రజలను నాశనము చేసిన వాడిని కూడా అవుతాను. ఇమాహ ప్రజాహ, ఈ ప్రజలను ఉపహన్యాం, నాశనము చేసిన వాడిని అవుతాను. ఆ ఉపహన్యాం కూడా విధిలింగులో ఉత్తమ పురుషులో వచ్చినటువంటి వాక్యం. ఉపసర్గ, హన్ ధాతువుకి హంతి, మనం చూసాం హంతి అనే వర్బు, అది లట్లకారం. నా హంతి అని చూసాం ముందు, వచ్చింది రెండో చోట్ల ఒక చోట హంతి లట్ ప్రెజెంట్. అదే హంతి, అది కూడా ప్రెజెంట్ ప్రథమ పురుషులో హంతి. అదే హనధాతువుని విధిలింగికి పట్టుకెళ్ళి దాన్ని ఏమంటారు, ఉత్తమ పురుష అహం పక్కన, నా పక్కన పెట్టుకుంటే, నేను అనే దాన్ని పక్కన పెట్టుకుంటే హన్యాం అని వస్తుంది. ఆ హన్యాంకి ఉపసర్గ చేర్చుకున్న ప్రిఫిక్స్ కాస్త స్ట్రెస్ ఇవ్వడానికి ఉపహన్యాం, ఈ ప్రజలను నాశనము చేసిన వాడిని అవుతాను అని అర్థం. సో కర్మ నా కుర్యాం చేత్, అహం కర్మ నా కుర్యాం చేత్, నేను పనులు చేయటం మానేస్తే ఇమే లోకాహ ఉత్సీదేయు, ఈ జనులు వినాశనమును పొందుతారు. సంకరస్య చ కర్తాస్యాం, పైగా నేను సంకరమునకు దారి తీసిన వాడిని అవుతాను. ఇమాహ ప్రజాహ ఉపహన్యాం, ఈ ప్రజలను నాశనము చేసినటువంటి వాడిని కూడా నేనే అవుతాను. అందుకని నేను కర్మలు చేస్తూనే ఉంటాను. 14వ శ్లోకం ఒకసారి. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.